Welcome to 24 Technologies. Our today's topic is AMI and EBS volume types. Any types of EBS volumes మనకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వాట్ ఈస్ AMI? AMI స్టాండ్స్ ఫర్ అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఈ అమెజాన్ మిషన్ ఇమేజ్ అనేది మనం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు మనం చూసే ఉంటాం. ఫిక్స్ స్టార్ట్ అని చెప్పేసి మార్కెట్ ప్లేస్ అని సెర్చ్ చేయడము అలాంటివి ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏఎంఐ? ఏఎంఐలో ఏముంటుంది? ఏఎంఐలో ఏముంటుంది అని మనకు తెలియాలి. అది ఎందుకు యూజ్ చేస్తాము, ఏ రకంగా అది వర్క్ అవుతుంది, మనకు ఏ రకంగా అది యూజ్ అవుతుంది, వాట్ ఈజ్ అన్ ఇమేజ్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే కస్టమైజేషన్ ఆఫ్ అన్ EC2. EC2ను మనం లాంచ్ చేసుకోవడానికి ఒక కస్టమైజేషన్ థింగ్స్ మనకు కావాలి. దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఏఎంఐ. ఏఎంఐని మనం ఏమని కాల్ చేయొచ్చు? కస్టమైజేషన్ ఆఫ్ అన్ EC2 అండ్ ప్రీ ప్యాకేజ్డ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అంటే ప్రీ ప్యాకేజ్ అంటే ఏంటి? మీకు ఏదన్నా మీరు మార్కెట్లో పర్చేజ్ చేసినప్పుడు అవన్నీ ఏం చేస్తాడు వాడు? ప్యాకేజ్ చేస్తాడు. ఓకే, ఆ ప్యాక్ని ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఉంటాయి? మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ బ్లింకిట్ కానీ ఏమన్నా మీరు ఆర్డర్ చేసినప్పుడు అదేమైంది? ప్యాకేజ్ వస్తుంది కదా, అంటే ఆ ప్యాకేజ్లో మీకు కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ఈ ఏఎంఐలో అంటే EC2ను మీరు లాంచ్ చేయడానికి ఒక సెట్ ప్రీ ప్యాకేజ్డ్ అని చెప్పేసి అంటే సెట్ ఆఫ్ థింగ్స్ లైక్ మీ ఓఎస్ కోసం ఏదైనా బూటింగ్ పర్పస్ కానీ అవి ఈ రకంగా మనము దీన్ని కాల్ చేయొచ్చు. ఓకే, డన్. మనం ఏమనొచ్చు? దీన్ని ప్రీ ప్యాకేజ్ అని చెప్పేసి అనొచ్చు, లేదు అంటే కస్టమైజేషన్ ఆఫ్ అండ్ EC2 అని చెప్పేసి అనొచ్చు. బట్ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి అంటే అమెజాన్ అకౌంట్లో కన్సోల్లో మనం ఓపెన్ చేస్తే మేనేజ్మెంట్ కన్సోల్కి మనం లాగిన్ అయిన తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ AMI. ఓకే, పబ్లిక్ AMI అని చెప్పేసి అన్నామంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా. ఆల్వేస్లీ పబ్లిక్ AMI అని స్పెసిఫిక్గా నేను పబ్లిక్ AMI అని చెప్పి స్పెసిఫిక్గా అంటున్నాను అంటే ప్రైవేట్ AMI ఇక్కడ ప్రైవేట్ అని కాల్ చేయకుండా ఓన్ AMIs అని చెప్పేసి కాల్ అంటే ప్రైవేట్ అనుకోండి. అండ్ ఇంకా ఏమైనా అడిషనల్గా ఉంటాయా? AWS మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటి? మనకి ఏదైనా సింపుల్ వర్డ్స్లో మనం తీసుకున్నామంటే ఒక మార్కెట్లోకి మనం వెళ్ళాము, ఆ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సినట్టునే మనం పర్చేస్ చేస్తాం. ఓకే, అక్కడ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో వాడు వెండర్ అనుకోవచ్చు, ఆ షాప్ అనేవాడు వెండర్ అనుకోవచ్చు. అక్కడ వేరేది అంటే ఆ వెండర్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు ఉండవు కదా. ఒక షాప్లో వాడు ఏం సేల్ చేస్తున్నాడు? లైక్ నటరాజ్ పెన్సిల్స్ సేల్ చేస్తున్నాడు. నటరాజ్ పెన్సిల్స్ అండ్ ఇంకా ఏవి లైక్ కుకీస్, చాక్లెట్స్, ఇవన్నీ వీడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడా? చేయడం లేదు. వీడెవడు? వెండర్, అంతే. వీడెవడు? ఒక వెండర్. ఈ వెండర్ అనే వాడి దగ్గర మనం ఏం చేస్తున్నాం? పర్చేస్ చేస్తున్నాం, రైట్? మనం ఏం చేస్తున్నాం? వీడు సేల్ చేస్తున్నాడు, వీడు వెండర్, వీడు మ్యానుఫ్యాక్చర్, బట్ మనము యూజర్స్ కాబట్టి ఎండ్ యూజర్స్ మనం పర్చేస్ చేస్తాం. అంటే ఇక్కడ AWS మార్కెట్ ప్లేస్లో కూడా ఏంటి అంటే అమెజాన్ వాడికి వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారు కదా ఈ ఇమేజెస్, అమెజాన్ వాడు ఓన్ కాకుండా ఎవడైనా క్రియేట్ చేసి అక్కడ వెండర్షిప్ తీసుకొని, అంటే ఈ అమెజాన్ వాడుకు నాకు ప్లాట్ఫామ్ నేను నీ దగ్గర నా AMIs నేను పెట్టుకుంటా, ఎవరన్నా యూజ్ చేసినారు, నాకు పర్చేస్ చేశారు అంటే దానికి నాకు కొద్దిగా అమౌంట్ వస్తుంది, నువ్వు నాకు ప్లేస్ ఇచ్చినందుకు నీకు కూడా కొద్దిగా అమౌంట్ నేను పే చేస్తాను. అక్కడ దాన్ని మనము మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. అంటే మేడ్ బై సమ్వన్, అమెజాన్ వాడిది కాకుండా. ఈ పబ్లిక్ AMIస్లో మేడ్ బై అమెజాన్. ఓకే, అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసేటివి ఉండొచ్చు అండ్ అమెజాన్ వాడు సర్టిఫైడ్ చేసినవి అవి కూడా ఉండొచ్చు. ఓన్ AMIs అంటే నీ ఓన్గా, అంటే నువ్వు ఏ రకంగా నీ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ కావాలి అని చెప్పేసి నువ్వు పెట్టుకొని ఉంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్ తోటి నువ్వు ఓన్ కస్టమైజ్డ్ AMIని కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, AMIస్లో ఈ AMIస్ని బేస్ చేసుకొని మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాం. అండ్ సార్ ఈ AMI ఒకటి ఉంది కదా, ఓన్ AMI అన్నారు. ఈ ఓన్ AMI నాది ఓన్ AMI లేదు అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ నేను ఇక్కడ హైదరాబాద్ రీజియన్లో లాంచ్ చేశాను. హైదరాబాద్ రీజియన్లో లాంచ్ చేశాను. ఓకే,
దీని నుండి నాకు సేమ్ టైప్ ఆఫ్ EC2 నాకు ఇంకొకటి కావాలి. సేమ్ టైప్ ఆఫ్ EC2 అంటే సేమ్ కాన్ఫిగరేషన్ తోటి నాకు ఇంకొకటి కావాలి. బట్ నేను ఇక్కడ యూజ్ చేసిన ఏఎంఐని యూజ్ చేయను. కస్టమ్ ఏఎంఐని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే దీని ప్రకారమే నాకు లాంచ్ కావాలి. ఇక్కడ ఓహియోలో అనుకుందాం. ఓహియో అంటే ఇంకొక రీజియన్‌లో. ఆ టైంలో పాసిబిలిటీ ఉంటుందా అంటే యెస్ ఎగ్జాక్ట్‌లీ ఉంటది. మీరేం చేయాలంటే ఈ EC2ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తారు ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేస్తారు. దిస్ ఈస్ యువర్ ఓన్ ఇమేజ్. ఓన్ ఇమేజ్. ఈ లాంచ్ చేసిన తర్వాత ఈ ఓన్ ఇమేజ్ నుండి అంటే మీరు డైరెక్ట్‌గా ఇట్లా రావట్లేదు. డైరెక్ట్‌గా ఇట్లా రావట్లేదు మీరు. ఈ రకంగా పాసిబిలిటీ లేదు. బట్ ఏ రకంగా పాసిబిలిటీ ఉంది? ఈ ఈసీటీని బేస్ చేసుకొని నువ్వు ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకో. ఈ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని మళ్ళీ డిఫరెంట్ రీజియన్‌లో నువ్వు ఒక ఈసీటీని లాంచ్ చేసుకో. అక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకే. దిస్ ఈస్ సింపుల్‌గా ఏఎంఐకి అది మనం ల్యాబ్‌లో చూద్దాము. ఏ రకంగా ఏఎంఐస్ క్రియేట్ చేస్తాము అండ్ ఆ ఈసీ2ను బేస్ చేసుకొని మనం మన ఓన్ ఇమేజ్‌ని ఏ రకంగా క్రియేట్ చేసుకుంటాము. ఆ క్రియేట్ చేసుకున్న ఇమేజ్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ రీజియన్‌లో ఏ రకంగా నేను లాంచ్ చేస్తాను. అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. ఒక శాంపుల్ స్క్రిప్ట్ తోటి. ఓకే. రైట్. ఇది. అండ్ ఇంకొకటి మనకేముంది? ఈబీఎస్ వాల్యూమ్ టైప్స్. ఈబీఎస్ వాల్యూమ్ టైప్స్ ఉంది కదా! ఈబీఎస్ వాల్యూమ్ టైప్స్. మనకు ఈబీఎస్ అనేది వాల్యూమ్‌ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు మెయిన్ థింగ్స్ ఏవి అంటే వచ్చేటివి ఒకటి ఏ టైప్ ఆఫ్ డ్రైవ్, ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ డ్రైవ్. ఓకే. ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ అని అనుకుందాం. ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్. ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్. టైప్ ఆఫ్ వాల్యూమ్. టైప్ ఆఫ్ వాల్యూమ్. అండ్ ఇంకా అది ఎన్ని ఐఆప్స్‌ని సపోర్ట్ చేయాలి. ఐఆప్స్ అంటే ఇన్పుట్స్, అవుట్‌పుట్స్. ఎన్ని ఐఆప్స్‌ని సపోర్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఐఆప్స్ పర్ సెకండ్. ఓకే. ఇన్పుట్స్, అవుట్‌పుట్స్ పర్ సెకండ్. ఎన్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకా త్రూపుట్స్. త్రూపుట్ అంటే ఏంది? సైజ్ ఆఫ్ ది ఫ్రేమ్. నీ ఫ్రేమ్ సైజ్ ఎంత? అంటే నీకు ఇన్పుట్స్, అవుట్‌పుట్స్ వస్తున్నాయి కదా! ఈ ఇన్పుట్, అవుట్‌పుట్స్ వచ్చే ఫ్రేమ్ సైజ్ ఎంత ఉండాలి? ఆ సైజ్‌ని. ఇవన్నింటిని కన్సిడర్ చేసుకోవాలి. అంటే టైప్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఇన్పుట్స్, అవుట్‌పుట్స్ పర్ సెకండ్ అండ్ ఫ్రేమ్ సైజ్ అవన్నీ మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ వాల్యూమ్స్‌లో అంటే టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్‌లో నాకు ఎన్ని టైప్స్ ఉన్నాయి మార్కెట్. ఎన్ని టైప్స్ ఉన్నాయి. కొన్ని ఫాస్ట్‌గా ఇప్పుడు మార్కెట్‌లో చాలా వెహికల్స్ ఉంటాయి. ఓకే. ఒకటి 100 కిలోమీటర్స్ పర్ అవర్ పోయే వెహికల్ ఉంటది. కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే 60 కిలోమీటర్స్ పర్ అవర్ పోయే వెహికల్ ఉంటది. సైకిల్ తీసుకున్నామంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటది. అండ్ ఇంకా ఏమైనా కార్స్ తీసుకున్నామంటే 120 ఇంకొన్ని కార్స్ 160 వరకు. ఈ రకంగా మనకు స్పీడ్ లిమిట్స్ అని ఉంటాయి. అండ్ కెపాసిటీ వైస్ ఎంతమంది దాంట్లో పడతారు. ఎంతమంది సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది. ఇవన్నీ వాడిచ్చే ఫీచర్స్. ఈ రకంగా మనం వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం ఇన్ని ఫీచర్స్ మనం చూసుకుంటున్నాము అంటే ఇన్ ద సేమ్ వే మనకు డ్రైవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవ్స్‌లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ ఎంత స్పీడ్ సపోర్ట్ చేయాలి. అవన్నీ మనము కన్సిడర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ నాకు టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్‌లో ఎన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ నాకు ప్రొవైడ్ చేస్తున్నాడంటే ద నంబర్ ఈస్ 6. ద నంబర్ ఈస్ 6. వాటిలో ఏవేవి అంటే జీపీ2 అండ్ జీపీ3. జీపీ3 ఈస్ ద లేటెస్ట్ వర్షన్. ఓకే. ఇవన్నీ ఏవి జనరల్ పర్పస్ ఎస్ఎస్డి అని కూడా వి కెన్ కాల్. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి. ఓకే. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి అని కూడా మనము కాల్ చేయొచ్చు. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి అని కూడా మనము వీటిని కాల్ చేయొచ్చు. ఇవి పర్ఫార్మెన్స్ వైజ్ ఏవి వర్క్ లోడ్స్‌ని ఎక్కువ యూజ్ చేయడానికి, వర్క్ లోడ్స్‌ని మేనేజ్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాము. పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే. ఓకే. జనరల్ పర్పస్ కోసం మనం యూజ్ చేసినా కూడా పర్ఫార్మెన్స్‌లో బాగానే ఉంటుంది. బట్ కంపేర్ టు IO1 అండ్ IO2లో వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇవి కొద్దిగా స్లోగా ఉంటాయి. ఇవి జనరల్ పర్పస్ అని చెప్పేసి అందుకంటున్నాను. జనరల్ పర్పస్ జీపీ అంటే జనరల్ పర్పస్ డిస్క్స్ ఎస్ఎస్డి. ఓకే. అండ్ IO1 అండ్ IO2 ఇవి ఏవి అంటే క్రిటికల్ అప్లికేషన్స్. క్రిటికల్ అప్లికేషన్స్ నేను లాంచ్ చేసేటప్పుడు నేను ఏమి యూజ్ చేస్తానంటే IO1, IO2 యూజ్ చేస్తాను. ఫ్రీ టైర్‌లో ఇవి ఎనేబుల్ అయ్యి ఉండవు మోస్ట్‌లీ. బట్ ఇవేవి పర్ఫార్మెన్స్ వైస్ ఐఆప్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఐఆప్స్ పర్ సెకండ్ అండ్ త్రూపుట్స్ ఇవి సపోర్ట్ చేయడంలో మాక్సిమం సపోర్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే
3,000 to 16,000 అండ్ 3 టు అరౌండ్ 5,000 చేంజ్ ఏదో ఉంటుంది దీనికి ఐఓ2కు ఈ రకంగా. ఓకే, అంటే మనము ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, దానిపైన ఏ టైప్ ఆఫ్ ఎంత లోడ్ వేస్తున్నాం అది ఇంపార్టెంట్. అండ్ నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏంది, నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు అంటే నీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అనేది కూడా బడ్జెట్. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్నదానికి నార్మల్ వాటికి కూడా నువ్వు ఇవి తీసుకోవచ్చు అవసరం లేని దగ్గర కూడా. నీ దగ్గర బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటే, నీ దగ్గర బడ్జెట్ అనేది తక్కువ ఉంది, దాన్ని బేస్ చేసుకొని నువ్వు యూజ్ చేసుకోవాలి. $100 ఉంది, లేకపోతే $200,000 ఉంది, దాన్ని బేస్ చేసుకొని నేను వాటిలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నేను తెలుసుకోవడానికి కూడా అంటే చూస్ చేసుకోవడానికి తీసుకోను. అండ్ ఇంకా ఏముంటాయి అంటే ST1 అండ్ ST2 ఇవి హెచ్డిడి డ్రైవ్స్. ఓకే, ST1 అండ్ ST2 ఇవి ఏవి అంటే లేటెన్సీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ లో కాస్ట్. ఓకే, ఇవి ఈ రెండు మీకు లో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటితో కంపేర్ చేస్తే, అంటే ఇక్కడ డేటా మాత్రం ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఏవి ఫ్రీక్వెంట్గా నువ్వు డేటాని యాక్సెస్ ఏవైతే చేయకుండా ఉంటావో, బట్ డేటా నా దగ్గర కావాలి అనుకుంటావో అన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేయొచ్చు. ఆ ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేయని డేటా నా దగ్గర ఉండాలి, బట్ నేను అది యూజ్ చేయను ఎక్కువ. కాబట్టి నాకు అంత హై పర్ఫార్మెన్స్ అండ్ ఎక్కువ కాస్ట్ ఉన్న డిస్క్లో నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ వాటిని ప్లేస్ చేస్తాను అంటే నా లో కాస్ట్ డిస్క్స్లో నేను వాటిని ప్లేస్ చేస్తాను. ఓకే, ఇది మనకు EBS. ఇంతకంటే మనకు ఇంకా డీప్గా అవసరం లేదు. ఓకే, హెచ్డిడి స్టాండ్స్ ఫర్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఓకే, హెచ్డిడి అని చెప్పేసి ఇక్కడ అన్నా కదా, వీటిని హెచ్డిడి అని చెప్పేసి నేను కాల్ చేస్తాను, హార్డ్ డిస్క్ డ్రైవ్స్. అండ్ SSD అంటే ఏంటి మరి? ఎనీ ఐడియా? అట్లీస్ట్ గూగుల్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరు కొన్ని ఓన్గా సెర్చ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా, మీరు సెర్చ్ చేయండి వాట్ ఈస్ SSD అంటే ఏంటి. ఓకే, రైట్, దిస్ ఈస్ అవర్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్, EBS వాల్యూమ్ టైప్స్. అండ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది వాట్ ఈస్ AMI అనేది నేనేం చేస్తాను అంటే దానికి నెక్స్ట్ సెషన్లో AMIs ఏ రకంగా మనం లాంచ్ చేస్తాము అనేది మనం ల్యాబ్ కూడా దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏదంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇంకొకటి, మనము కమింగ్ మంత్స్లో ఈ AWS అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ కండక్ట్ 1 కాంపిటీషన్ టైప్ ఎగ్జామ్ టైప్ కండక్ట్ చేద్దాం. ఆ కండక్ట్ చేసిన దాంట్లో ప్రాపర్గా ఆన్సర్లు చెప్పిన వాళ్ళకు మనము గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం. గిఫ్ట్స్ అంటే ఫోన్లు, బండ్లు ఇవి కాదు, AWSకు సంబంధించిన వోచర్, అంటే సర్టిఫికేషన్ మీరు చేయడానికి నేను ఆ వోచర్ పర్చేస్ చేసి మీకు ఇస్తాను. ప్రాపర్గా అన్ని వీడియోస్ చూసిన వాళ్ళకు, నా క్వశ్చన్స్కు ప్రాపర్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకు, ఎప్పుడైతే నేను లైవ్లోకి వస్తానో ఆ టైంలో చెప్పిన వాళ్ళకు సర్టిఫికేషన్కి అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో ఒక 5 మెంబర్స్కు, అవి నేను నా ఓన్గా నేను పెట్టుకుంటాను. దానికోసం మీరు ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. నేను అడిగే క్వశ్చన్స్కు మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. నేను సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అడుగుతాను, వేరేటివి ఏం అడగను. ఓకే, ఇన్ డీప్గా సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 20 క్వశ్చన్స్లో మ్యాథ్స్ ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి ఉంటారో వాళ్ళకు ఐ విల్ ప్రొవైడ్ అట్ దట్ వోచర్ కాస్ట్ అమౌంట్. నేను వోచర్ పర్చేస్ చేసి మీకు ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ.